9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కు స్వాగతం. నాగార్జునసాగర్ నియోజకవర్గం అనుమూల మండలం పులిమామిడి గ్రామ పంచాయతీలో దాతల సహకారంతో దేవాలయ నిర్మాణకర్త బ్రహ్మశ్రీ మహేశ్వరం వెంకటాచారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ 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 గోవిందమాంబ సమేత విరాటపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మోత్సవాల కరపత్రాలు విడుదల చేసిన ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వడ్డెగొని పరమేశ్ సుధారాణి దంపతులు స్వామివారి కళ్యాణం రోజున అన్నదానం నిర్వహిస్తామని ప్రకటించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మహేశ్వరం వెంకటాచారి, ఆలయ పూజారి రామదాసు, ప్రభాకరాచార్యులు గ్రామ ప్రజలు మాట్లాడుతూ 2వ తారీఖు నాడు గణపతి పూజ అంకురార్పణ నిర్వహించబడను. 3వ తారీఖు నాడు స్వస్తి పుణ్యవాచనం, వాస్తు నవగ్రహ అష్టాది కల్పన, వీరబ్రహ్మేంద్ర స్వామి అభిషేకం, అర్చనా యజ్ఞం, మహానివేదన మంత్రపుష్పం, మంగళహారతి నిర్వహించబడను. 4వ తారీఖున శ్రీ గోవిందమాంబ శ్రీ ముద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దివ్య కళ్యాణం, తలంబ్రాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించడం పట్ల వడ్డెగొని సుధాపరమేశ్ దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దామోదర్ రెడ్డి, గురుస్వామి, రామచంద్రారెడ్డి, జానయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. యాగము 4/3/2024 సోమవారం ఉదయం 7:30 ప్రారంభోత్సవం జరుగుతుంటూ మధ్యాహ్నం 12:05 శ్రీ పోతులూరి గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవము జరుగుతున్నది. తలంబ్రాలు మరియు అనంతరం తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము. గ్రామ ప్రజలందరూ కూడా శ్రేయోభిలాషిగా పనిచేస్తున్నారని మేము కోరుకుంటూ అందరూ మా దేవాలయాన్ని దర్శనం తీసుకోవాలని కోరుచున్నాం. భగవద్బంధువులకు, భక్తాగ్రగణ్య శ్రేష్ఠులకు, అలాగే పులిమామిడి గ్రామ పుర ప్రజానీకానికి, అలాగే తెలంగాణ రాష్ట్ర నల్గొండ అనుమల మండల గ్రామ ప్రజానీకానికి అందరికీ కూడా తెలియజేయనిదేమనగా, పులిమామిడి గ్రామంలో 5 సంవత్సరాలుగా ఈ యొక్క గోవిందమాంబ సమేత జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయ నిర్మాణం గావించి వార్షికోత్సవంగా ప్రతి సంవత్సరం ప్రతిష్ట గావించి వార్షికోత్సవంగా బ్రహ్మోత్సవ శాంతి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరము 5వ వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అందులో భాగంగా వచ్చే మార్చి 2వ తేదీ అంటే సప్తమి నుండి, సప్తమి 2వ తేదీ, 3వ తేదీ అష్టమి, 4వ తేదీ నవమి, మాఘ బహుళ నవమి నాడు స్వామివారికి బ్రహ్మోత్సవ శాంతి కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం కూడా జరుపుతూ ఉన్నాం. అందులో భాగంగా 5వ వార్షికోత్సవంగా రేపు అనగా మార్చి 2, 3, 4వ తేదీన ఈ శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క శాంతి కళ్యాణ మహోత్సవంలో 3 రోజులుగా త్రయాన్నిక దీక్షగా మొదటి రోజు మహాగణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనంతో, అంకురారోపణతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. 2వ రోజు యజ్ఞ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 3వ రోజు స్వామివారికి విశేషంగా శాంతి కళ్యాణ మహోత్సవం జరపడం జరుగుతుంది. తదుపరి మహా అన్నప్రసాదం, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్త మహాశయులందరూ కూడా ఈ యొక్క జాతర వైభవంగా జరిపి స్వామివారి బ్రహ్మోత్సవ శాంతి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఆ యొక్క లోక కళ్యాణార్థం జరిగేటటువంటి శాంతి మహోత్సవాన్ని అందరూ కూడా తిలకించి భక్తులందరూ కూడా స్వామివారి దివ్యమైనటువంటి ఆశీస్సులు పొంది స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి, అలాగే అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించి అందరూ కూడా శ్రీ జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి దివ్య ఆశీస్సులు పొంది ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, గ్రామము పాడి పంట పశుగణాలతో వైభవంగా వర్ధిల్లాలని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. జై వీరబ్రహ్మ, జై గోవింద.